అందరికీ వందనాలండి. అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క మహా ఉచితార్థమైనటువంటి కృప చేత మళ్ళీ మనందరినీ కూడా సజీవ లెక్కలు ఉంచినందుకే దేవాతి దేవునికే మహిమ కలుగును గాక. కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే, మరి మాదేమీ లేదు అన్నటువంటి వారు ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే ధైర్యంగా చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకన్నానంటే కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధులే, కేవలం దేవదూతలే కాదు. వాళ్ళెవరు? అందరూ చెప్పాలి, ఎవరు వాళ్ళు? పరిశుద్ధులు. అంటే వాళ్ళలో ఏం లేదు, ఏ మలినం కూడా లేదు. అలాంటి వారు 24 గంటలు కదా, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, భూమి పుట్టినది మొదలుకొని లేదా పరలోకము ప్రారంభించింది మొదలుకొని ఇంతవరకు ఏం చేస్తున్నారు? వాళ్ళు వాళ్ళ పని చేస్తున్నారు. అర్థమైందా? అంటే ప్రభువుకి స్తుతి తక్కువ లేదు కదా, ప్రభువుకి స్తుతి తక్కువ లేదు, ప్రభువుకి ఆరాధన కూడా తక్కువ లేదు కదా. నువ్వు నేను చేసే ఆరాధన అసలు అది ఆయనకి లెక్కే కాదు. లెక్క కానప్పటికీ అది లెక్కింపబడినదిగా. ఏమండి, అర్థమవుతుందా? అంటే పరిశుద్ధతలో నివసించే దేవదూతలు ఆయన సముఖంలో నిలబడి వణుకుతోనూ భయముతోనూ తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఏ భాగమైనా కనిపిస్తుందేమో బయటికి అని చాలా శ్రద్ధ కలిగి, మెలకువ కలిగి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. మరి మన ఆరాధన కూడా ఎలా ఉండాలి? అందరూ చెప్పాలి, మన ఆరాధన కూడా ఎలా ఉండాలి? ఆ రకంగా ఉండాలి. అందుకంటే ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఏంటనంటే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఆరాధిస్తామో మన ఆరాధన ఎవరు అంగీకరిస్తారండి? దేవుడు అంగీకరిస్తారు. గట్టిగా పాడిన అవసరం లేదు, మైకులోనే పాడాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందా? దేవా, నువ్వు ఉన్నావు, నా ఎదురుగా ఉన్నావు, నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఇప్పుడు నా హృదయంలో నువ్వు పెట్టినటువంటి తలంపులను బట్టి నేను స్తుతించే ప్రయత్నము చేస్తున్నాను. ఇంతవరకు ఉన్నానంటే అది నేను కాదు, కానీ కేవలం నువ్వు మాత్రమే అని చెప్పేసి ఎప్పుడైతే మనం హృదయంలో ఆలోచన కలిగి చేస్తామో అదే ఆరాధన. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో కదా ఆయన అంటాడు కదా, ఏమండి, రాజైన ఉజ్జీయం 29 సంవత్సరంలో దైవం యొక్క దర్శనాన్ని చూసిన యెషయా అంటాడు కదా, అయ్యో అపవిత్రమైనటువంటి పెదవులు గల్లవాడను అని ప్రభు పాదాల దగ్గర ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. అమ్మ ఇలా చూడాలి, ఒప్పుకున్నాడు. మనం కూడా ఏం చేయాలి? ఏమని ఒప్పుకోవాలి బాబు? ఏమని ఒప్పుకోవాలి? మనం ఎంతవరకు పాడాం కదా, ఏమని ఒప్పుకోవాలి? కేవలం అపవిత్రతేనైనా నాలో ఉంది, నీ కొరకు పవిత్రంగా జీవించడానికి శక్తి ఇవ్వు, కృప ఇవ్వు, నిన్ను స్తుతించేవాడినిగా వాడుకొని మనం ఏం చేయాలి? మనల్ని మనం ఒప్పుకొని ఎప్పుడైతే చేస్తామో ఆరాధన ఎవరు అంగీకరిస్తారు? దేవుడు అంగీకరిస్తాడు. అర్థమవుతుందా? మంచిది. హ్యాపీ క్రిస్మస్ అయిపోయిందా? అమ్మ అందరూ ఇలా చూడాలి, ఎవ్వరు కూడా ఎవరితో మాట్లాడొద్దు, చాలా త్వరగా ముగించేస్తాను నేను. హ్యాపీ క్రిస్మస్ అయిపోయిందా? హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయిందా? అది కూడా అయిపోయిందా లేదా? కొత్త బట్టలు పాతి అయిపోయినాయా లేవా? అమ్మా, క్రిస్మస్ కట్టిన బట్టలు పాతి అయినాయా? మాసినయా మాయలేదా? ఉతికారా ఉతకలేదా? లేదు, ఈ కొత్త బట్టలను అలాగే ఉంచారా? హ్యాపీ క్రిస్మస్ అయింది, హ్యాపీ న్యూ ఇయర్ కూడా అయింది, కానీ మనుషుల యొక్క జీవితాల్లో హ్యాపీ లేదు. అది మీరు ఒప్పుకున్నా, నేను ఒప్పుకున్నా, మీరు ఒప్పుకోకపోయినా, నేను ఒప్పుకోకపోయినా అది వాస్తవమైన విషయం. ఏం లేదు? అందరూ గట్టిగా చెప్పాలి, ఏం లేదు? ఉందా మీ జీవితంలో హ్యాపీ ఉందా? గుండె మీద చేసుకుని ఇలా నా జీవితంలో హ్యాపీ ఉంది అని చెప్పగలమా ధైర్యంగాని? ఎందుకని? కారణం ఏంటి? ఫాల్ట్ ఎక్కడ ఉంది?
మా అర్థమైంది నేను చెప్పేది? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, తర్వాత మళ్ళీ ఈస్టర్ చేసుకుంటాం, గుడ్ ఫ్రైడే, అన్నీ చేసుకుంటాం కదా. అన్నీ చేసుకుంటున్నాం కానీ దాంట్లో ఉన్నటువంటి హ్యాపీ మన జీవితాల్లో ఉండడం లేదు. ఆహారం లేదా అంటే ఆహారం ఉంది, వస్త్రం లేదా అంటే వస్త్రం ఉంది, అయినోళ్ళు లేరా అంటే అయినోళ్ళు ఉన్నారు కదా, పలకరించే వాళ్ళు లేరా అంటే వాళ్ళు ఉన్నారు. అయినా సరే ఏదో లోటు, మనం చాలాసార్లు ఉన్నదాన్ని అనుభవించకుండా లేని దానికోసం ప్రయాసపడుతూ ఉంటాం కదండి. మనకేదైతే కలిగి ఉన్నామో దానిని అనుభవించకుండా లేని దానికోసం ఏం చేస్తాం, మనం ఆశపడతా ఉంటాం. అందని ద్రాక్ష ఏమంటే అంటాం కదా, అందని ద్రాక్ష ఎప్పుడు వినలేదా మీరు? అందని ద్రాక్ష పుల్లన కదండి. అందని ద్రాక్ష ఏంటది? పుల్లన. కానీ చూడడానికి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది, తీపిగా ఉంటుంది అనుకుంటాం. కానీ అది అందదు కాబట్టి మన కంటికి అది ఎలాగ ఉంటుంది? అర్థమవుతుందా? చూసేదానికి తీపిగా ఉంది అని అనుకుంటాం కానీ అది పట్టుకుంటే అది పుల్లనే. ఇంకా మన జీవితాల్లో పుల్లని అనుభవాలు ఇంకా పూర్తిగా మనం ఏం చేయలేదు, తీసివేయలేదు. పులిసిన పిండి కొంచెములను ముద్దంతయు పొలియును గనుక, ముద్దంతయు పొలవచ్చేయును గనుక కదండి. ముద్దంతా ఏమవుతుంది? పులిసి తోడు పెట్టారు ఎప్పుడైనా ఇంటి దగ్గర? 5 రూపాయల ప్యాకెటేనా పెట్టారా? ఏం పెడతారు తోడు పెట్టినప్పుడు? పులిసిన దాన్ని తీసుకొచ్చి ఎంత వేస్తారమ్మా? లీటర్కి లీటర్ వేస్తామా? లేదు కదా, కొంచెం వేస్తాం. కొంచెం ఏమవుతుంది? మొత్తం అంతా పులిసిపోతుంది, అవునా కదా? అలానే మన జీవితాల్లో పులి అన్నది ఇంకేమైనా ఉంటే కనుక మనం ఏం చేయాలని అంటే తీసేయాలి. తీసేస్తే నిజంగా మన జీవితాల్లో ఏమొస్తుంది? హ్యాపీ అని వస్తుంది. అర్థమైందా? ముఖస్థుతి కోసం మామూలుగా చెప్పడం కోసం హ్యాపీ అని వాడుతున్నాం తప్పించి హృదయాల్లో ఏం లేదు, సంతోషము లేదు. నిజంగా హృదయంలో సంతోషం కావాలి. నిజంగా నా హృదయంలో దేవుడు దుఃఖాన్ని తీసివేసి ఆనందంతో నింపాలి. దేవుడు నిజంగా నా అవమానానికి ప్రతిగా నన్ను హెచ్చుగా చేయాలి. నేను ఎక్కడైతే అవమానపరచబడ్డానో అదే ప్రాంతంలో దేవుడు నా తలను పైకి ఎత్తాలి. ఎవరైతే నన్ను చులకనగా చూసారో, ఎవరైతే నన్ను హేళనగా చూసారో, ఎవరైతే నేను ఎందుకు పనికిరాను అని అన్నారో, ఏమండి, వాళ్ళ ఎదుటే ప్రభు కొరకు నేను బ్రతకాలి అన్నటువంటి ఆలోచన మనలో ఎంతమందికి ఉంది? అందరికీ ఉందా? నిజంగా దేవుడు ఇదే స్థలంలో ఉండి ఇవన్నీ చూస్తూ ఉంటాడు అనమాట. అందరికీ ఉందని అనగానే ప్రభు యొక్క హృదయం ఏమవుతుంది అని అంటే పులకరించిపోతుంది, సంతోషంతో నిండిపోతారు అనమాట. ఇంకా ప్రభు ఏమని అంటే ఈయన బిడ్డలు మారాలని ఆశ కలిగి ఉన్నారు, నా కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉన్నారని ప్రభు సంతోషిస్తాడు. అయితే ఆ ఆశని ఎవరు నెరవేరుస్తారు? చెప్పాలంతా ఎవరు నెరవేరుస్తారు? మనకు మనమే నెరవేర్చాలి. అవునంటారు కాదంటారు? కాబట్టి దేవుని యొక్క వాక్యం చేత మనము నింపబడుతూ సరి చేసుకుంటూ హెచ్చరికలను మనం తీసుకుంటూ ప్రేమపూర్వకంగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకున్నట్లయితే కనుక మన జీవితాలు సంతోషంతో నింపబడును గాక. అర్థమవుతుందా? మనలో ఉన్న పుల్లి మనమే పెట్టుకుని సంతోషం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అందరికీ తెలిసింది కదా రాదన్న విషయం. మంచిది. మనలో అవధేతలు ఉన్నాయా లేవా? ఆయాస్కరమైన మార్గాలు ఉన్నాయా లేవా? ప్రభుకు నచ్చినవి ఉన్నాయా లేవా? అన్నీ ఉన్నాయా? ఎన్నున్నాయి మీ జీవితంలో? చెప్పలేనన్ని ఉన్నాయట. మరి ఎప్పుడు తీసుకుందాం? ఎలా తీసుకోగలుగుతాం మనం? దేవుని యొక్క ముఖంలోనికి లేదా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రసన్నతలో మనం ఏం చేయాలి? మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని కనికరిస్తాడు. అర్థమవుతుందా? కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ఈ యొక్క దినపు ఆరాధన మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1, 2, 3 వచనాలు.
ఒకరు చదవండి, ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోండి. ఆ దినములలో ఆ, హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆ, ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, ఆ. నీవు మరణమవుచున్నావు, ఉమ్. బ్రతుకము కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఉమ్. అతడు తన ముఖమును గోడకు త్రిప్పుకొని త్రిప్పుకొని, యథార్థహృదయుడనే యెహోవా యెహోవా ఆ, యథార్థహృదయుడనే యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చాలమ్మ, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవాధిపతి, రక్షణకర్త, రక్షణకే స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. నన్ను నీకు మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి. మమ్మల్ని నీకు సిలువ చాటును మరుగుపరచండి. మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవాలని ఆశ కలిగి ఆసక్తితో తండ్రి బాబు వినడానికి నేను ఇష్టపడుతున్నాం. మాతో మాట్లాడి మా యొక్క జీవితాలను సరిచేసి నీ సన్నిధిలో తండ్రి నిందారహితులుగా మమ్మల్ని నిలవబెట్టమని ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారంలో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. యెషయా గ్రంథంలోనూ కొన్ని వచనాలు మనం చదువుకున్నాం కదండి. ఇక్కడ మనకు ఒక రాజు కనిపిస్తాడు. ఎవరి రాజు? అందరూ చెప్పాలి. మీరు త్వరగా చెప్పేసి నేను త్వరగా ముగించేస్తాను. ఎవరు? హిజ్కియా రాజు కదా. హిజ్కియా అన్నటువంటి మాటకు అర్థం ఏంటి? యేసు రక్తమే జయం. హిజ్కియా అన్నటువంటి మాటకు అర్థం ఏంటనంటే దేవుడే నా బలము, యెహోవాయే నా బలము అని అర్థం. అర్థమైందా? ఏంటంటే అర్థం ఏంటి? దేవుడే నా బలం. మంచిది. దేవుడు నీ బలమేనా అక్క? దేవుడు మీ బలమేనా? నా బలం నీవేనయ్యా అని ఇప్పుడేం చెప్పావా? ఏం చెప్పారా? చెప్పలేదు ఇప్పుడు దాకా కదా. ఈరోజు నేను చెప్పండి, నా బలము నీవే. ఎందుకు అన్నానంటే దేవుడు బలపరిస్తే తప్ప మనం ఏమీ చేయలేం. మన శక్తి కాదు, మన బలం కాదు, మనకున్నటువంటి బలగం కాదు, మన కష్టార్జితము కాదు, మన టింగిల్ కాదు, అందులో వేసుకునే గోల్డ్ కూడా కానే కాదు, నోరు కాదు లబలబలబలో మాట్లాడడానికి. కేవలం నువ్వు మాత్రమే. నా బలము నీవే అని చెప్పేసి మనం చెప్పగలగాలి. హిజ్కియా అన్నటువంటి మాటకి అర్థం ఏంటనంటే నా బలము నీవే, లేదా యెహోవాయే నా బలము అని అర్థం. ఓకేనా? మంచిది. ఈ హిజ్కియా ఎవరికి రాజు? ఫోటో తీయట్లేదు నేను. ఈ హిజ్కియా ఎవరికి రాజు? అసలు రాజులు ఉన్నారా బైబిల్ గ్రంథంలో? ఓకే, ఉన్నారు. అగా రాజులు ఉన్నారు కదా, ఉన్నారు. ఇశ్రాయేల్ ఎవరు? అమ్మా, ఇశ్రాయేల్ ఎవరు? ఇశ్రాయేల్ ఎవరని అడిగాను నేను. ఇశ్రాయేలీయులు ఎవరని అడగలేదు. యాకోబు. ఇశ్రాయేల్ ఎవరంటే యాకోబు కదా. ఇప్పుడు ఆ యాకోబు పుట్టినటువంటి కుమారులు ఇశ్రాయేలీల గోత్రాలు, అవునా కదా? ఎన్ని గోత్రాలు మొత్తం? 12 గోత్రాలు. అర్థమైందా? అయితే ఈ 12 గోత్రాల ప్రజలు కూడా యాకోబు యొక్క సంతానంగా మనము చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆది నుంచి దేవుడు ఆది నుంచి అంటే ఆదాము హవ్వల నుంచి కొద్ది రోజులు దేవుడే మనుషులతో మాట్లాడడం కొనసాగించాడు కదా. దేవుడే వచ్చి డైరెక్ట్గా ఆదాంతో మాట్లాడాడు, దేవుడే వచ్చి డైరెక్ట్గా హవ్వతో మాట్లాడాడు, దేవుడే డైరెక్ట్గా అబ్రహాంతో మాట్లాడాడు కదా, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. దేవుడే డైరెక్ట్, ఇంకా మధ్యలో మధ్యవర్తులు ఎవరు లేరు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు 12 గోత్రాలు వృద్ధి చెందినయో దేవుడు తన యొక్క పేరు పెట్టబడి ఆ ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందా? అక్కడి నుంచి దేవుడు కొంతమంది నాయకుల్ని వాళ్ళకి ఏర్పాటు చేశాడు కదా. ఎవరు నాయకులు? ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మోషే నాయకుడు కదా, యెహోషువ నాయకుడు, కాలేబు నాయకుడు, అలా కొంతమంది నాయకులు. ఈ నాయకులు విధానం కూడా వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడనంటే వాళ్ళకి న్యాయాధిపతుల్ని ఏర్పరిచాడు. ఎవరిని ఏర్పరిచారండి? న్యాయాధిపతుల్ని ఏర్పరిచారు. ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో?
బాగా చదువుకున్న వాళ్ళు చెప్పాలా, మేము డిగ్రీ చదువుకున్నాం, మేము అది చదువుకున్నాం ఇది చదువుకున్నాం అని బయట చెప్తాం కాదు, ఇది చెప్పాలా. ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు? 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు. అర్థమైందా? మంచిది. అంటే మిమ్మల్ని ఏమీ అనట్లేదే, కోప్పడకండి. 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు. ఈ న్యాయాధిపతులు అయిపోయిన కాలం తర్వాత అర్థమైందా, ఇశ్రాయేలీలు అందరూ కలిసి సమూయేలు దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, సకల లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలన్నాడు. అర్థమైందా? అప్పటి వరకు దేవుని ప్రజలకు ఎవరు లేరు, ఇశ్రాయేలీలకు ఎవరు లేరు, రాజు లేడు. అర్థమైందా? అయితే వీళ్ళందరూ కలిసి ఏమన్నారనంటే, లోకానుసారంగా మాకు కూడా మమ్మల్ని ఏలడానికి ఎవరు కావాలన్నాడు, రాజును కావాలని అంటే, అప్పుడు సమూయేలు దేవుని దగ్గర అడిగి ఎవరిని అభిషేకించాడు రాజుగా? సౌలుని అభిషేకించాడు. మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు. జానవనా? సౌలు ఏ గోత్రానికి చెందినవాడు? పరిచయం లేదు. ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీన్ గోత్రానికి చెందినవాడు కదండి. మంచిది. వాళ్ళ నాన్న పేరేంటి? ఎన్నో అవసరమా పరలోకానికి వెళ్ళడానికి? ఏస్ ప్రభా దయతో నన్ను అంగీకరించు, నా పాపాలు క్షమించంటే వెళ్ళమా అని అనుకోద్దా? అవసరం, నేర్చుకోవాలి అన్నీ. కీషు కుమారుడు. అయితే సౌలు తర్వాత అధిష్టానం లేదా సింహాసనాన్ని అధిష్ఠించింది ఎవరు? దావీదు తర్వాత ఎవరు? సొలొమోను తర్వాత ఎవరు? ఓకే, యెరోబాము ఏ సింహాసనాన్ని అధిష్ఠించాడు? యెరోబాము. ఇక్కడే ఉంది పాయింట్. ఏంటనంటే, అమ్మ వినాలి, ఇశ్రాయేలీలు 12 గోత్రాలు అయితే ఈ సొలొమోను తర్వాత కాలంలో ఏమైందనంటే వాళ్ళు 2 భాగాలుగా విడిపోయారు. 10 గోత్రాలు వేరైపోయారు, 2 గోత్రాలు వేరైపోయారు. 10 గోత్రాల వారేమో ఇశ్రాయేలీల రాజ్యము అని పిలువబడింది, 2 గోత్రాలేమో యూదా రాజ్యంగా పిలువబడింది. సొలొమోను సేవకుడైన యెరోబాము ఇశ్రాయేలీలకి రాజుగా నియమించబడ్డాడు. అదేవిధంగా సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము యూదా ప్రజలకు రాజుగా నియమించబడ్డాడు. అర్థమైందా? మంచిది. ఇశ్రాయేలీల రాజ్యం, యూదా రాజ్యం. ఇప్పుడు ఇశ్రాయేలీల రాజ్యంలో ఎంతమంది రాజులు ఉన్నారు? ఇది కూడా డౌటే. ఇశ్రాయేలీల్ని పరిపాలన చేసిన రాజులు ఎంతమంది అని మనం చూస్తే 19 మంది వస్తారు లెక్కకి. ఎంతమంది? 19 మంది. యూదులు లేదా యూదా రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రాజులు ఎంతమంది అని అంటే చెప్పండి అమ్మా, కొంచెం అన్నీ తెలిసి మాకు అంటారు కదా, చెప్పండి. 20 మంది. అర్థమైందా? 20 + 19 ఎంత? 39. వీళ్ళు 39, వాళ్ళ ముగ్గురు ఎంత? 42. మొత్తం ఇశ్రాయేలీల ప్రజలు, యూదా రాజ్యం ఏంటి, ఇశ్రాయేలీల రాజ్యం ఏంటి, వాళ్ళని ఏలినటువంటి రాజులు ఎంతమంది అయ్యా అని అంటే 42 మంది. ఈ 42 మందిలో ఒకే ఒక్క స్త్రీ రాణిగా పరిపాలన చేస్తుంది. ఆమె పేరు చెప్పగలరు ఎవరన్నా? అయ్యయ్యో, ఒకే ఒక్క స్త్రీ ఇశ్రాయేలీల లేదా యూదుల రాజ్యంలో పరిపాలన చేస్తుంది. ఎవరు అంటే ఆమె పేరు అతల్యా. ఏం పేరు? అతల్యా. ఓకేనా? మంచిది. ఈ 42 మంది రాజులో ఆవిడ కూడా ఒక రాజుగా, అంటే ఇప్పుడు రాణియే కానీ రాజరికము చేసింది, సింహాసనాన్ని అధిష్ఠించింది. ఓకేనా? మంచిది. అయితే ఇప్పుడు ఈ యూదా రాజులు 20 మంది ఉన్నారు కదా, ఈ 20 మందిలో 13వ రాజు మనం చదువుకున్న హిజ్కియా. ఓకేనా? ఎన్నో రాజు? 13వ రాజు. అర్థమైందా? మంచిది. అయితే ఇశ్రాయేలీల్లో 19 మంది రాజులు ఉన్నారు కదా, ఈ 19 మంది రాజుల్లోనూ ఎవ్వరు కూడా మంచోళ్ళు కాదు. అంటే వాళ్ళ యొక్క పరిపాలన మంచిగా లేదు, వాళ్ళు దేవుని అనుసరించిన విధానం కూడా మంచిగా లేదు. అర్థమైందా? మంచిది. అయితే యూదులు లేదా యూదా రాజ్యంలో పరిపాలన చేసిన రాజుల్లో కూడా అందరూ మంచోళ్ళు కాదు. ఓకేనా? అందరూ మంచోళ్ళు కాదు. మనందరం మంచోళ్ళమేనా? కాదా?
అయ్యో నీకు నువ్వే కాదని చెప్పుకుంటున్నావు, ఇంకా బయటోడు వచ్చి నన్ను ఇలాగ అన్నాడు అని అంటాక ఇంక సరిపోం మనం. ఏమన్నా అవునా కదా? అందరూ మంచి వాళ్ళు ఉంటారు. ఈ హిజ్కియా 13వ రాజు యూదా రాజ్యంలో, చెప్పాలి యూదుల్ని పరిపాలన చేసినటువంటి రాజుల్లో 13వ రాజు ఎవరు? హిజ్కియా. ఈ హిజ్కియా కుటుంబం లేదా ఈ హిజ్కియా యొక్క జీవితం మనకు కావాలని అంటే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయానికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? 2వ రాజులు 18కి. ఈ యొక్క సమాచారాన్ని అంతా ఇచ్చిన తర్వాత లాస్ట్లో నేను ఆమెను అంటాను, అంతే అయిపోద్ది, మీకు వర్తమానం అయిపోయినట్టే ఇంకా. కాబట్టి మీరు శ్రద్ధగా ఆలకించాలి, ఓకేనా? 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము అక్కడక్కడ చదువుకుండా వెళ్ళిపోతాను చూడండి. 18 మొదటి వచ్చిన ఆఖరి లైన్. ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలన ఆరంభించును. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. 4వ వచనం. ఉన్నత స్థలములు కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. 5వ వచనం. అతడు ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోను అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గాయకొనుచుండెను. ఓకేనా? మా అర్థమైందా? క్లియర్ అయిందా? ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు రాజు అయ్యాడు? 25 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజు అయ్యాడు. 29 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఆమె అందరూ ఎలా వినాలి? ఎన్ని సంవత్సరాలు? 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 25 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. యవ్వన వయసులో ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అర్థమవుతుందా? వాస్తవానికి యవనస్తులు లేదా యవన కాలంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? మీకున్నారు కదా పిల్లలు, మా అలాంటి వాళ్ళు. ఏమండి ఎలా ఉంటారు? ఆకతాయిగా ఉంటారు కదా. అటు గడుగు ఇటు గడుగు, తానంటే తాను అనుకుంటే ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు కదా. హిజ్కియా అలాంటి వాడు కాదు. ఆమె ఎలా అనాలి? హిజ్కియా అలాంటి వాడు కాదు. అతను ఎలాంటి వాడు అంటే చూడండి 3వ వచనంలో, అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నారంతా ఎవరి దృష్టికి నీతిగా ఉన్నాడు? దేవుని దృష్టికి నీతిగా ఉన్నాడు. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఎవరైనా నీతిగా బ్రతుకుదామని అంటే, ఎవరైనా ఒకరు నీతిగా ఉండాలి అని ఇష్టపడి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే బతికోలేరా అని అంటారు పక్కన వాళ్ళు కదండి. ఏమంటారు? చెప్పాలి. బతికోలేరా, జీవితం చాలా చిన్నదిరా, జీవితాన్ని ఎంజాయ్ చేయాలరా, ఎప్పుడు చచ్చిపోతాం తేలరా, నీతి అంట పెట్టరా, న్యాయం అంట పెట్టరా అంటారు కదండి. అవునా కదా? ఉన్నారా? మీ స్నేహితులు ఉన్నారా అలాగా? మా దగ్గర చాలా మంది ఉన్నారు. కావాలంటే పరిచయం చేస్తాను, మీకు కావాలండి ఎవరికైనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు యెహోవా దృష్టికి ఎలా ఎలా అందరూ చెప్పాలి ఎలాగా? యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. పూర్ణము అని అంటే ఏంటి అక్క? పూర్ణం అని అంటే ఏంటి? గుడ్లలోది బూరలోది కాదు, దాంట్లో ఉండేదాన్ని అలా అని పిలుస్తారు. పూర్ణం అని అంటే ఏంటంటే సంపూర్తిగా. అర్థమైందా? ఇంకా తన జీవితంలో నీతిని మించి లేదా నీతికి తప్పుకొని బయటికి వెళ్ళినటువంటి విషయాలు ఏమీ మనకి కనిపించు. అతడు నీతిని అనుసరించి ఎవరి దృష్టికి? చాలాసార్లు మనం మనుషుల దృష్టికి నీతిగా కనబడాలని ప్రయత్నం చేస్తాం, కానీ మనం కనబడాల్సింది ఎవరికండి? దేవునికే. ఈ మనిషి ఏదో అనుకుంటాడేమో అని మనం ఏం చేస్తాం? ఆ మనిషి ఎదురుగా నీతిగా ఉన్నట్టు ప్రయత్నం చేస్తాం. మనము నీతిగా కనపరుచుకునే ప్రయత్నము చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక ఉపమానం చెప్పారు కదా, తామే నీతిమంతులం అనుకొని, అర్థమైందా? తామే నీతిమంతులం అనుకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను అని మనం చదువుతాం కదా సువార్తలో. గుర్తొచ్చిందా? గుర్తు రాలేదా? అంటే చాలా మంది ఏమనుకుంటామనంటే మనకు మనమే నీతిమంతులమని అనుకుంటాం. అయితే మన నీతి మనల్ని మరణం నుంచి రక్షించినట్లయితే, మన నీతి మనల్ని శిక్ష నుంచి
తప్పించేది అయితే, మన నీతి మనల్ని పాతాళం నుంచి తప్పించేది అయితే అది మనకు లాభ సాధనం. కానీ మన నీతి దేవుని యొక్క నీతిని నెరవేర్చేది కాదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన నీతి దేవుని యొక్క నీతిని నెరవేరుస్తుందా? నెరవేర్చదు. అయితే నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటండి? నీతి కథలు చెప్తారు కదా చిన్నపిల్లలకి. ఏం చెప్తాం మనం? నీతి కథలు చెప్తాం. దురాశ గురించి ఒక నీతి కథ చెప్తాం కదా, మోసం గురించి ఒక నీతి కథ చెప్తాం కదా, కుటుంబంలో పిల్లల గురించి ఒక నీతి కథ చెప్తుంటాం. చాలా నీతి కథలు మనం బాహ్య ప్రపంచంలో చూస్తూ ఉంటాం. అయితే యెహోవా దృష్టికి నీతిగా అనుసరించి నడుచుకోవడం అంటే ఏంటి? అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎవరు ఎంచారు? దేవుడే ఎంచాడు. అర్థమైందా? అయితే నువ్వు దేవుని దృష్టిలో ఎలా బ్రతుకుతున్నావో అదే దేవుడు నీకు నీతిగా ఎంచుతాడు. అర్థమైందా? దేవుని దృష్టిలో నువ్వు ఎట్టి రీతిగా బ్రతకాలని ఇష్టపడుతున్నావో దాన్నే దేవుడు ఎలా ఎంచుతాడు? నీతిగా ఎంచుతాడు. నేను యథార్థంగా ఉండి యథార్థంగా ప్రవర్తిస్తూ నీ కొరకే పాటలు పాడుతానైనా అని ఒక తీర్మానం చేసుకుందాం అనుకో, దేవుడు దాన్నే నీతిగా ఎంచవచ్చు. ఎలా ఉంటూ అక్క? ఎలా ఉంటూ? యథార్థతతో ఉంటూ. ఇంకా దాంట్లో ఏముండకూడదు? ఫాల్ట్ ఉండకూడదు. అయితే ఈ హిజ్కియా తన యొక్క జీవితంలో దేవుని దృష్టికి ఎలా నడుచుకున్నాడట? అందరూ చెప్పాలి. ఎలా నడుచుకున్నాడు? పూర్ణముగా నీతిని అనుసరించాడు. 4వది ఏంటంటే ఉన్నత స్థలాలు. అర్థమైందా? ఉన్నత స్థలాలు, అదేవిధంగా విగ్రహాలు, దేవతా స్తంభాలు. మోషే నిలబెట్టినటువంటి ఎత్తడి సర్పాన్ని కూడా ఆయన ఏం చేశాడు? చిన్న భిన్నం చేసి పడేశాడు. అర్థమైందా? ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీలు అందరూ ఏం చేస్తున్నారనంటే, లేదా యూదా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారనంటే, ఇవే దేవుళ్ళు ఇవే దేవతలు అన్న విధానంలో ఇంకా ఏం చేస్తున్నారు? విగ్రహారాధన చేస్తూనే ఉన్నారు. అయితే వాటన్నిటిని ఏం చేశాడు? చిన్న భిన్నం చేశాడనంటే తీసేశాడు. ఇంకా అర్థమైందా? ఏం చేశాడు? తీసేశాడు. అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అందరూ చెప్పాలి. తీసేలా మీరే చక్కగా ప్రసంగం చేస్తున్నారు కదండి. మన హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలు కానీ, మన హృదయంలో ఉన్నటువంటి సర్పాలు ఏమన్నా ఉంటే కనుక మనం ఏం చేయాలి? తీసివేయాలి. ఎప్పుడైతే మనం అలా తీస్తామో అప్పుడు దేవుడు మన హృదయంలో ఉండడానికి ఇష్టపడతాడు. ఈ హిజ్కియా ఏం చేశాడనంటే మొత్తం వాటన్నిటినీ తీసివేశాడు. ఒకటి, దేవుని దృష్టికి నీతిని అనుసరించి నడుచుకున్నాడు. రెండవది విగ్రహాలని, ఉన్నత స్థలాలని అన్నిటినీ తీసి పడేశాడు. తర్వాత 5వ వచనం చదువుతున్నాను చూడండి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసము ఉంచినవాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? విరిగి నలిగిన హృదయంతో రొమ్ము కొట్టుకొంచు. అబ్బా, ఏసే వైపు. ఓకే, ఆన్సర్ కొంచెం పెద్దగా ఉన్నా సరే కూడా పర్వాలేదు, దగ్గరగానే ఉంది. ఏమండి, దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? అమ్మ, మీరు ఒక ఆన్సరే, మీకు ఒక ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం. ఇంకా మిగతా వాళ్ళ దేవుని యందు విశ్వాసం ఉంచడం. దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? సింపుల్గా నమ్మకం కదా. దేవుని పైన ఏముంచాలి? మనం నమ్మకం ఉంచాలి. మన విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుంది? రోగిని స్వస్థపరుస్తుంది. క్రియలేని విశ్వాసము మృతం కదా. అంటే విశ్వాసం మనల్ని క్రియలు గలదానిగా చేస్తుంది. హెబ్రీ పత్రికలో మనం చూస్తే విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము కదా, అదృశ్యమైనవి ఉన్నవటకు రుజువునై ఉన్నది అని మనం చదువుతాం కదా. అంటే ఏంటంటే విశ్వాసం ఏంటంటే దేవుడు ఉన్నాడు. దేవుని చూసావా? ఉన్నాడా? మరి ఉన్నాడు, డౌట్ లేదు దాంట్లో. ఒకనొక రోజు దేవుని మనం ఏం చేస్తాం? అది విశ్వాసం. అర్థమైందా? సింపుల్గా మన అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఆయన ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచడం మనం కూడా ఎలా ఉంచాలి? ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. ఎవరి ఎందు? దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి.
అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అంతమంది రాజులు ఉంటే ఏమండి, అంతమంది 42 మంది రాజులు ఉంటే వాళ్ళతో పోల్చి చెప్తున్నాడు ఏమని, వాళ్ళు ఈయనతో సమమైన వాళ్ళట లేరంట. అంటే దేవుని దృష్టికి ఎలా నడుచుకున్నట్టు, చాలా చక్కగా రాజ్య పరిపాలన జరిగించాడు. అర్థమైందా? అయితే మనం కూడా చక్కగా కుటుంబ పరిపాలన చేయాలి. మీరు ఎంతమంది చక్కగా కుటుంబ పరిపాలన చేస్తున్నారు? ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక తాతగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక చెల్లిగా, లేదా ఒక అక్కగా కుటుంబ పరిపాలన మంచిగా చేస్తున్నారా? కుటుంబంతో సంబంధం కలిగి ఉన్నారా? కుటుంబంలో కొన్నిసార్లు సమాధానం లేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాగని చెప్పేసి మనం గీతలు గీసుకుని వాళ్ళతో దూరంగా ఉంటే కనుక ఒకానొక రోజు వాళ్ళు వెళ్ళిపోతారు, మనం కూడా వెళ్ళిపోతాం. ఎవరి ముందు ఎవరు వెనకాలో తెలీదు. వెళ్ళిపోయిన తర్వాత అయ్యో అక్క, అయ్యో తమ్ముడు, అయ్యో అనుకునే ప్రయోజనము లేదు. ఉన్నన్ని రోజులే మనం ఎలా బ్రతకాలి? కలిసి బ్రతికే ప్రయత్నం చేయాలి. సరైనటువంటి పరిపాలన, కుటుంబ పరిపాలన. అయితే సరైనటువంటి కుటుంబ పరిపాలన మనం చేయాలని అంటే మన కుటుంబాల్లో రాజుగా ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. అర్థమైందా? మన కుటుంబానికి కేంద్రం ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. కేంద్రము అని అంటే ఏంటి? కేంద్రం అని అంటే ఏంటి? అబ్బా, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారా అని అనుకోదే. కేంద్రం అని అంటే మధ్య బిందువు, మద్యం. అర్థమైందా? భూమి అంతా తీసుకుంటే గనక భూమికి మధ్య బిందువు ఉంటుంది కదా, దాన్ని కేంద్రం అంటాం. మొత్తం అంతా కూడా దానిపైనే ఆధారపడి ఉంటుంది. అట్లనే మనం కూడా ఎవరిపైన ఆధారపడి ఉండాలి? దేవుని పైన ఆధారపడి ఉండాలి. దేవుని యందు విశ్వాసము ఉంచాలి. దేవుని దృష్టికి నీతి న్యాయము కలిగి నడుచుకునే ప్రయత్నము చేయాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. చూడండి, 6వ వచనం చదువుతున్నాను. అతడు యెహోవాతో హత్తుకొని, అమ్మ ఎవరిని హత్తుకున్నాడు? దేవుడిని హత్తుకొని ఆయనను వెంబడించడంలో వెనకకు తీయక ధర్మశాస్త్ర గ్రంథంలో ఏదైతే ఉందో వాటన్నిటినీ అనుసరిస్తూ వచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇది చాలా కష్టమైనటువంటి విషయం కదా. దేవుణ్ణి హత్తుకొని వెనకకి తీయక. అర్థమైందా? ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునే అనుభవాలు అబ్బో ఎవరి జీవితంలో కనిపిస్తున్నాయి? మనకి హిజ్కియా జీవితంలో కనిపిస్తున్నాయి. మన జీవితాల్లో ఉన్నాయండి. ఇక్కడ ఉన్న వాళ్ళ జీవితాలు, మన జీవితాల్లో అక్కడ ఉన్నాయా? నిజంగా మన జీవితంలో కనుక ఇలాంటి అనుభవాలు ఉంటే నిజంగా మన జీవితాలు సంతోషంగానే ఉంటాయి కదా. ఎందుకు బాధ అనుభవిస్తున్నాం? ఎందుకు వేదన అనుభవిస్తున్నాం? ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఏం చేస్తామనంటే మాకు చింతే లేదు అన్నట్టుగా బాహ్య ప్రపంచానికి తెలియపరిచే ప్రయత్నం చేసి ఏమండి వాళ్ళని నమ్మించడంలో మనం ఏమైపోతూ ఉంటాం? నాశనానికి వెళ్ళిపోతూ ఉంటాం. చాలాసార్లు ఏం చేస్తామనంటే మా ఇంట్లో బాధ ఏమీ లేదు, నేను చాలా పర్ఫెక్ట్, నాలో ఏ విధమైనటువంటి డిఫెక్ట్స్ లేవు, మేము చాలా సంతోషంగా ఉన్నాం, మాలో కలతలు లేవు, మా కుటుంబాల్లో ఇబ్బందులే లేవు, అసలు మేము అంత కాదు ఇంత కాదని చెప్పేసి ఎదరోళ్ళని నమ్మించడానికి మనం ఏం చేస్తామంటే 30 తిప్పలు పడి 3 చెరువుల నీళ్లు తాగుతూ ఉంటాం. అవునా కదా? కానీ హిజ్కియాను మనం చూసినట్లయితే కనుక ఇతడు ఎవరిని హత్తుకున్నాడు? దేవుని హత్తుకుని దేవుడిచ్చిన ధర్మశాస్త్రము లేదా ఆజ్ఞలన్నిటిని కూడా గాయకుంటూ ఉన్నాడట. 7వ వచనం అందరం కలిసి చదువుదాం. చూడండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టికి నీతిగా బ్రతికి దేవుని హత్తుకొని దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి మనం నడిచినట్లయితే గనక దేవుడు మనకి ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. హిజ్కియాకు తోడై ఉన్నటువంటి దేవుడు మనకి కూడా తోడై ఉంటాడు. అర్థమవుతుందా? హిజ్కియా వెళ్ళిన చోటెల్లా అతనికి ఏ విధంగా అయితే దేవుడు జయాన్ని అనుగ్రహించాడో మనము వెళ్ళే చోటల్లా కూడా మనకి ఏం కలుగు చేస్తాడు? దేవుడు జయాన్ని కలుగు చేస్తాడు. అర్థమైందా? యుద్ధాలు ఉన్నాయండి జీవితంలో, మీ జీవితాల్లో, మన జీవితాల్లో యుద్ధం ఉందా? ఉందా లేదా? పోరాటం ఉందా? ఉన్నాయా? గెలవాలని ఆశ ఉందా?
లేదా శత్రు చేతిలో చచ్చిపోదాం అనుకుంటున్నారా? చాలాసార్లు అనుకుంటాం కదా, ఇంక ఈ జీవితం వెళ్దాం అని అనుకుని, ఇంక నేను ఇప్పుడు చచ్చిపోతే కనుక ఈ బాధలేమి నాకు ఉండవు అనుకుంటాం కదా. కానీ చనిపోయిన తర్వాతే అసలైన బాధ మొదలవుద్ది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? చనిపోయిన తర్వాతే మొదలవుతుంది. ఈ ఆకస్మికంగా చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారని ఉంది బైబిల్ గ్రంథంలో. అర్థమవుతుందా? ఎప్పుడన్నా మీకు ఈ ఆలోచన వచ్చిందా, ఇంక జీవితాన్ని ఇక్కడితో ముగించేద్దాం, అన్నీ చక్కబెట్టేసి బైబిల్ చెప్పేద్దాం, సలాం చెప్పేసి వెళ్ళిపోదాం అని అనుకున్నారు ఎప్పుడైనా? యుద్ధాలు ఉన్నాయి మన జీవితాల్లో. అయితే మన యుద్ధంలో దేవుడు మన ముందు నడిస్తే, దేవుడు మన ముందు నిల్చుంటే, దేవుడే మన యుద్ధాన్ని చేయడానికి ముందుకు వస్తూ ఉంటుంటే, మనమే ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏమవుతున్నాం చెప్పాలి? ఏం చేస్తున్నామమ్మా? వెనకంజ వేస్తున్నాం. పాడుకున్నాం కదా ఇప్పుడు, యుద్ధము నీదేనయ్యా అన్నటువంటి ఆలోచన, లేకపోతే అనే నిదానంతో మనం ముందుకెళ్తే గనక దేవుడు మనకి ఏం కలుగు చేస్తాడు? విజయాన్ని కలుగు చేస్తాడు. చిన్న పిల్లాడు 6 మూరల జానుడు ఎత్తున్నటువంటి ఒక శత్రువు పైన జయం పొందడం కోసం ఒక మాట మాట్లాడాడు కదా, ఏమని? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, యుద్ధము యెహోవాదే. అందరం చెప్పాలి, యుద్ధము యెహోవాదే. మన జీవితాల్లో యుద్ధాలను కూడా చేసేది ఎవరు? దావీదు ఒక మాట అంటాడు కీర్తనలో, ఆయన నా వేళ్లకు పోరాటం నేర్పువాడై ఉన్నాడు అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన వేళ్ళకి ఏం నేర్పిస్తాడట? ఎలా పోరాడాలో నేర్పిస్తాడు. బూతులు తిట్టి కాదు, అక్రమంగా మాట్లాడి కాదు, అన్యాయంగా ఎత్తుకు పై ఎత్తేసి కాదు, యుద్ధం చేయకుండానే, అమ్మా కత్తి పట్టుకోకుండానే, డాలు పట్టుకోకుండానే గుండెల్లోకి పొడిచి చంపగలుగుతాడు దేవుడు. అవునా కదా? హిజ్కియా జీవితంలో జరిగింది అదే. అష్షూరు రాజు హిజ్కియా యొక్క రాజ్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అమ్మా ఇలా వినాలి, అష్షూరు రాజు హిజ్కియా యొక్క రాజ్యం లేకపోతే యూదా రాజ్యం మీదకి యుద్ధం చేయాలని ఆశ కలిగి వస్తూ ఉంటుంటే హిజ్కియా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అర్థమైందా? ఏమని ప్రార్థన చేస్తాడనంటే, ఈ అష్షూరు రాజు ఏమంటాడంటే, మీరు హిజ్కియాని నమ్ముకుంటున్నారు, హిజ్కియా ఏమంటున్నాడనంటే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అని అంటున్నాడు, కానీ దేవుడు మిమ్మల్ని కాపాడు. అన్య రాజుల్లో ఉన్నటువంటి వారందరినీ జయించను, ఆ దేవతలు కానీ ఆ దేవుళ్ళు కానీ వాళ్ళని రక్షించలేదు. మీ దేవుడు రక్షిస్తాడు అన్నటువంటి గ్యారంటీ కూడా లేదు. మీరు హిజ్కియా మాట నమ్మొద్దు, మోసపోవద్దు, నా దగ్గరికి రండి, మీ ద్రాక్ష పళ్ళు మీరు తింటారు, మీ అంజూర పళ్ళు మీరు తింటారు, మీ పంటలు మీరు తింటారు, అక్కడ వదిలిపెట్టి ఎలా రండి అని చెప్పేసి అష్షూరు రాజు ఏం చేస్తున్నాడంటే హిజ్కియా రాజు లేదా హిజ్కియా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడడం కోసం రబ్షాకేని పంపించాడు. అర్థమైందా? ఈ మాటలన్నీ విన్న తర్వాత హిజ్కియాకి భయం వేసి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తాడు. అర్థమైందా? ఏమని ప్రార్థన చేస్తాడని అంటే, ఈ యొక్క రాజుల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. చూడండి, 19వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయినావు. యెహోవా చెవి గాలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిన పెట్టుము అని ఏం చేస్తున్నాడమ్మా? ప్రార్థన చేస్తున్నాడు. అమ్మ, పోరాటం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇబ్బంది కలిగినప్పుడు ఏం చేయాలి? ఆత్మీయతలు పడిపోతున్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు కూడా ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన విశ్వాస యొక్క జీవితానికి ఎలా ఉండాలి అమ్మా? ప్రార్థన విశ్వాస యొక్క జీవితానికి ఎలా ఉండాలంటే ఊపిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? 2025వ సంవత్సరంలో చేసినటువంటి ప్రార్థన సమయం కంటే 2026వ సంవత్సరంలో నా ప్రార్థన సమయాన్ని పెంచాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వేళ్ళ మీద లెక్క పెట్టేయచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు అంటే ఏంటో తెలిసింది,
పాటలు ఎలా పాడాలో తెలిసింది, పరిచర్యలు ఎలాగ ముందుకెళ్ళాలో కూడా తెలిసింది. ఇంకా ప్రభు మనకు అక్కర్లేదులే అనుకుంటున్నాం కదా. మన పక్షంగా దేవుడు యుద్ధం చేయడానికి పూనుకోవాలి అని అంటే మనము దానికి ముందుగా చేయాల్సిన పని ఏంటంటే దేవుని పైన విశ్వాసం ఉంచాలి, దేవుని దృష్టికి నీతిని అనుసరించి నడుచుకోవాలి, దేవునికి మన జీవితంలో ఏవైతే ఇష్టం కాని ఉన్నాయో వాటిని తీసే ప్రయత్నము చేయాలి. 4వదిగా దేవుని హత్తుకునే ప్రయత్నము చేయాలి. ఎప్పుడైతే చేస్తామో దేవుడు మన పక్షంగా ఏం చేస్తాడు? యుద్ధాలు చేస్తాడు. ఎప్పుడైతే హిజ్కియా ప్రార్థన చేశాడో జరిగిన విషయం ఏంటో తెలుసా? రిఫరెన్స్లు అన్ని మీకు చూపించను. యెహోవా దూత బయలుదేరి అషూరు రాజ్యంలోనికి వెళ్తే 180,000 మంది ఒక్కరోజు రాత్రి చచ్చిపోయారట. దేవునికి స్తోత్రం. ఎంతమంది? 180,000 మంది యోధులు అని చదువుతాం మనం అక్కడ. అంటే యోధులు, బలం కలిగిన వాళ్ళే. పాడికి కాలు చెప్పుకున్న వాళ్ళు కాదు వీళ్ళు. యోధులు అని అంటే ఎవరు? బలం కలిగిన వాళ్ళు. ఎంతమంది? 180,000 మంది. ఎవరు చంపారు? ఒక దూత బయలుదేరి చంపింది. హిజ్కియా యుద్ధం చేశాడా? హిజ్కియా సైన్యం యుద్ధం చేసిందా? అప్పటికే హిజ్కియా యుద్ధానికి కావాల్సినటువంటి సామాగ్రిని సిద్ధపరిచి పెట్టాడు. కానీ ఏది కూడా వాడకుండగానే హిజ్కియాకి ఏం కలిగింది? విజయము కలిగింది. ఎవరి వలన? దేవుని వలన. దేవుని హత్తుకొని ఉండడం వల్ల దేవుడు హిజ్కియాకి ఏం చేకూర్చాడు? విజయాన్ని చేకూర్చాడు. మరి మన జీవితాల్లో, మన యుద్ధాల్లో మనం విజయం పొందకపోవడానికి గల కారణం ఏంటంటే మనం దేవుని హత్తుకొని ఉండడము లేదు. కానీ ఎవరినో హత్తుకుని ఉంటున్నాం కదండి? అనంటారు కాదంటారా? హిజ్కియా 29 సంవత్సరాల సుదీర్ఘ రాజ్య పరిపాలనలో దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి విషయం ఒక్కటి కూడా కనిపించదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మనం కూడా మహాబ్రతితే 2026 సంవత్సరం నుంచి లెక్కెట్టుకున్నా సరే మహాబ్రతికితే ఒక 10-15 సంవత్సరాలు బ్రతకగలుగుతామా? అబ్బా చెప్పలేరా? అయినా సరే మనం చావం. దేవునికి స్తోత్రం. అంటే చావమంటే దేంట్లోని? అర్థమైందా? చింత చెట్టు మొదలు కొట్టేసి పక్కన పడేసాయి, కొన్ని రోజుల తర్వాత ఆకులు తినండి, పుల్లగానే ఉంటుంది. దాంట్లో ఏం సాగదు? పులుపు సాగదు కదా. నిన్ను తీసుకెళ్ళి ఏసునామంలో ముంచినా సరే కూడా ఏం పోవట్లేదు. అవునా కదా? వాస్తవేనా? పీతాంబర పౌడర్ వేసి, చింతపండు పులుసేసి, కాలువ నీళ్ళు వేసి ఏమండి ఏం చేస్తారు? పాత్రనే శుభ్రంగా మెరిసిపోయేటట్టు కడిగేస్తారు. కడిగేసి ఎక్కడ పెడతారు? బల్ల మీదే. దాని స్థితి ఎక్కడ? బల్ల మీదే ఉంటుంది. అది దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఉందా? లేదు. మా అమ్మ ఇంత పెట్టింది పెద్దదని చెప్పుకోవడానికి తప్ప దానివల్ల ఉపకారం లేదు. మళ్ళీ తోముదాకి మళ్ళీ వాళ్ళని కేకేశారు అనుకోండి, వాళ్ళకి టిఫిన్లు పెట్టడానికి డబ్బులు వేస్ట్. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు మనల్ని మనం పరిశీలన చేసుకుని పరిశుద్ధపరచుకుని ప్రభువుని హత్తుకునే ప్రయత్నం చేయాలి. అర్థమైందా? మనం చాలాసార్లు మనుషులకి ఇష్టలుగా ఉండడానికి ప్రయాసపడుతూ ఉంటాం, ప్రాకులాట పడుతూ ఉంటాం. మనుషులు అంటే నువ్వంటే నాకు అభిమానం, నువ్వంటే నాకు ఇష్టము, లేదా నువ్వంటే నాకు ప్రాణం అన్నట్టుగా ఏం చేస్తూ ఉంటాం? మనుషులకి మభ్యపరచడం కోసం ప్రయత్నాలు చేస్తుంటాం, మనుషుల్ని పోగేసుకుంటూ ఉంటాం, 10 మంది నాకు ఉన్నారన్న భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. కానీ మనకు ఉండాల్సింది ఎవరు? దేవుడు ఉండాలి. మన జీవితంలో ఎవరు ఉండాలి? మనకి దేవుడు ఉండాలి. అంటే మన జీవితంలో ఉండకూడనివన్నీ మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, ఎప్పుడైతే ప్రభువుని హత్తుకుంటామో, మన పక్షంగా యుద్ధం చేసే వాళ్ళు ఎవరు? దేవుడే. అర్థమైందా? ఇంత సుదీర్ఘమైనటువంటి రాజ్య పరిపాలన చేసినటువంటి వ్యక్తికి ఆఖరికి వచ్చేసరికి ఏమైందనంటే మరణకరమైనటువంటి రోగం ఒకటి వచ్చింది. టైం అయిపోయింది కాబట్టి నేను స్టోరీలా చెప్పేస్తున్నాను. మరణకరమైనటువంటి రోగం ఎవరికమ్మా? అందరూ చెప్పాలి. ఎవరికి? కృపమ్మ గారు ఎవరికి? నాకు తెల్లదండి అంటారా? అవును, హిజ్కియాకి కదా.
మా నాన్నమ్మ గారి పేరు కృపమ్మే, అందుకని మిమ్మల్ని పిలుస్తాను, ఏమనుకోద్దా? చాలా సంతోషం. మా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. హిజ్కియాకి ఏ రోగం వచ్చిందంట? మరణకరమైనటువంటి రోగం వస్తే ఏమన్నాడంటే, దేవుని చేత ఏ విధమైనటువంటి వర్తమానం పొందుకున్నాడంటే, నువ్వు మరణము అవుచున్నావు కదండి. ఏమన్నాడండి? నీవు మరణం అవుచున్నావు, బ్రతకవు గనక నీళ్లు చక్కబెట్టుకుని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇద్దరు వ్యక్తుల విషయాల్లో సేమ్ ఇదే మాటలు మనం వింటాం. ఇంకొక వ్యక్తి ఎవరైనా గుర్తొస్తున్నారు మీకు? ఇంకొక వ్యక్తి సేమ్ ఇదే మాట, నువ్వు మరణం అవుతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పేసి ఇంకొక వ్యక్తితో మనం చూస్తాం. గుర్తులేదా? దావీదుకి మరణకాలం సమీపించినప్పుడు కుమారుని పిలిచి, అవునా కదా, రాజుల 2వ గ్రంథంలో చదువుతాం అది కూడా. సరే, ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మనం చూస్తే కనుక నీళ్లు చక్కబెట్టుకో అని చెప్పేసి, నువ్వు మరణం అయిపోతున్నావు అని చెప్పేసి ఎవరికి చెప్పారు? హిజ్కియాకి కదండి. ఎవరు తీసుకొచ్చారు ఆ వర్తమానాన్ని? యెషయా తీసుకొచ్చి చెప్పాడు. యెషయాకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అర్థమైందా? మంచిది. నీ దగ్గరికి ఎవరైనా వచ్చి, అమ్మ నువ్వు ఇవాళ చచ్చిపోతామని చెప్పారనుకోండి, అన్న మన దగ్గరికి ఎవరైనా వచ్చి నువ్వు ఇవాళ చచ్చిపోతావని అన్నారు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటండి? వెంటనే చావకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతాం కదండి. అడుగుతారా? అడగరు మీరు? నాకు ధైర్యం అండి, నేను చావుకు ఎదురెళ్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేదు కదండి. కానీ పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణం ముందు తల వంచాల్సిందే. కానీ మరణపు ముళ్ళుని విరిచినటువంటి వాడు మన ప్రభు. ఆయన్ని మనము సేవిస్తున్నాము, ఆయన్ని మనము పూజిస్తున్నాము, ఆయన్ని మనం ఆరాధిస్తున్నాము, ఆయన్ని ప్రభువుగా మన యొక్క జీవితాల్లో ప్రతిష్ఠించుకుంటున్నాము. ఆయన నా పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చి తన యొక్క ప్రాణాన్ని అర్పించాడని సాక్ష్యం చెప్పి బాప్తిస్మపు అనుభవంలోనికి వచ్చి ప్రభువుని వెంబడించే ప్రయత్నం మనం చేస్తున్నాము. కానీ మనకి ఇంకా మరణం అంటే భయం. దేవునికి స్తోత్రం. అక్క అంతేనా? నేను చెప్పిన కరెక్టేనా? మంచిది. ఇప్పుడు హిజ్కియా కూడా అదే చెప్పాడు. యెషయా వచ్చి వెంటనే హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? అమ్మా ఏం చేశాడో తెలుసా? యెషయాతో ఒక మాట కూడా మాట్లాడాల. వెంటనే గోడ వైపుకి తిరిగాడు. తిరిగి ఏమంటున్నాడు? 3వ వచనం చదువుతున్నాను చూడండి, 23, 2 రాజులు 23. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాను. బాబు నేను చచ్చిపోతానని యెషయా నాతో చెప్పాడు, అయితే నేను చావకూడదు నాయనా, నన్ను బ్రతికించు అని ప్రార్థన చేయలేదు కదా. ఇంకా నేను చక్కబెట్టాల్సిన చాలా ఉంది, కొద్ది రోజులు సమయం ఇయ్యని ప్రార్థన చేయలేదు. ఏమని ప్రార్థన చేశాడనంటే, యథార్థుడనై లేదా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు, అందరూ చెప్పాలి, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకునమని ప్రార్థన చేశాడు. ఎవరు? ఈ ప్రార్థన మనలో ఎవరిమైనా చేయగలుగుతామా? ఒకవేళ మరణం మన దగ్గరకు వచ్చిందని చెప్పారని ఎవరైనా, ఈ ప్రార్థన మనం చేయగలుగుతామా? నేనైతే చేయలేను. మీరు చేయగలుగుతారా? ఏమండి అర్థమవుతుందా నేను చెప్పింది? ఏం మాట్లాడలేదు, ఎవరితోనూ సంప్రదింపులు చేయలేదు. వెంటనే గోడ వైపుకి తిరిగాడు. గోడ వైపు తిరిగి మనుషుల యొక్క సహాయాన్ని కోరుకోలేదు కదా. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని బైబిల్ గ్రంథం అంతటికీ మధ్యవచనమైనటువంటి కీర్తనలో 118 8వ వచనంలో కనిపిస్తుంది మనకి కదా. బైబిల్ అంతటికీ మధ్యవచనం అదే, ఆధారం కూడా అదే. మనుషులను నమ్ముకోవడం అనవసరం, రాజులను నమ్ముకోవడం అనవసరం. ఎవరు నమ్ముకోవడం మేలు? దేవుణ్ణి నమ్ముకోవడం మేలు, దేవుని ఆశ్రయించడమే మేలు. దేవా నీ సన్నిధిని నేను ఎట్లు, అందరూ చెప్పాలి, నీ సన్నిధిని నేను ఎట్లు
అంటే సన్నిధిలో ఉన్నటువంటి ప్రవర్తన, అమ్మా ఎలా ఉన్నారు, ఇక్కడే ఉన్నారా? సన్నిధిలో మన యొక్క ప్రవర్తన ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. హిజ్కియాకి మరణం నుంచి తప్పించబడ్డానికి దేవుని సన్నిధిలో తన ప్రవర్తనే ఏంటి అలాగా డల్లగా ఉన్నారు ఎందుకు? హిజ్కియా మరణం అవ్వకుండా 15 సంవత్సరాల ఆయుష్ పొందుకోవడానికి కారణం హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రవర్తించిన ప్రవర్తన. దేవునికి స్తోత్రం. క్రీస్తు స్వస్థత సంఘంలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క సన్నిధిలో ఎట్టి రీతిగా ప్రవర్తిస్తున్నామో దాన్ని ఎవరు చూస్తారు? అందరూ చెప్పాలి, ఎవరు చూస్తారు? అమ్మా తర్వాత పడుకుందర్రా. హల్లెలూయా. ఎవరు చూస్తారమ్మా? దేవుడు చూస్తాడు. ఏం చూస్తాడు? ప్రవర్తన చూస్తాడు. ఎక్కడ ప్రవర్తన చూస్తాడు? దేవుని సన్నిధిలో ప్రవర్తన చూస్తాడు. హిజ్కియా దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాడట? యథార్థ హృదయుడై ఉన్నాడట. మనం ఒకే ఒక ప్రార్థన, నేను నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుంటేను. అర్థమైందా? నేను నీ సన్నిధిలో ఎట్లు యథార్థ హృదయుడనే నడుచుకుంటున్న జ్ఞాపకము చేసుకోమన్నాను. అంటే వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆ 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు వదిలేయండి అమ్మా, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వదిలేయండి కొద్దిసేపు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. విన్న వెంటనే ప్రార్థనకి ఏమి ఇచ్చాడు? ప్రతిఫలాన్ని ఇచ్చాడు. అంటే మన మందిరంలో నడుచుకునే ప్రవర్తన ఎవరు చూస్తారు? ఎవరు లెక్కలోకి తీసుకుంటారు? అలా ఇలా నడిస్తే గనక ఎవరికి మనం లెక్క చెప్పుకోవాలి? దేవునికి లెక్క చెప్పుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం కదా, నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎలా చూసుకోవాలి మన ప్రవర్తన? నేను ఇలాగే ఉంటాను, నా యాటిట్యూడ్ ఇంతే అనకూడదు కదండి. చాలామంది అంటారు కదా తగ్గేది లేదని. మన వాళ్ళు చాలామంది అంటారు ఇక్కడ, నేను వింటాను చాలాసార్లు, నా యాటిట్యూడ్ ఇంతే, నేను ఇలాగే ఉంటాను, ఏంటి నేను తగ్గేది అంటారు చాలామంది. దేవుని దృష్టిలో ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఉండనిస్తాడు. జాగ్రత్తగా నీ దారిలో చూసుకో అంటాడు అంతే. దేవుని దారిలోకి మాత్రం వెళ్ళరు. అనుకుంటారు ఇంత శ్రమ పడుతున్నాం, ఇంత ప్రయాసపడుతున్నాం, ఇంత పని చేస్తున్నాము, ఇంత సమయాన్ని ఇక్కడ మనము హెచ్చిస్తున్నాము, ఇంకా మందే పరలోకంలో సీట్ కన్ఫాము అని అనుకుంటాం. కానీ ఏమో అక్కడ మేము ఉంటాం లేదు కూడా డౌటే. కొన్నిసార్లు అమ్మ అర్థమవుతుందా నేను చెప్పింది? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. హిజ్కియా ఎప్పుడైతే నీ మందిరంలో నీ సన్నిధిలో నేను ఇట్లు నడుచుకున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చేసుకుని తన యొక్క మరణాన్ని ఆపి కదండి. ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడమ్మా? మాటలండి, నిజంగా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానని చెప్పేసి ఈ రోజున హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి మనం వెళ్ళి నిలబడి 10 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తాను అని అంటే కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు జనం కదా. మనుషులకు సాధ్యం కానిది దేవునికి మాత్రమే సాధ్యం. దేవుడు మన హృదయంలో, మన యొక్క జీవితాల్లో జరిగే యుద్ధాల్లో విజయం మనకు చేకూర్చాలని అంటే, దేవుడు మనతో కూడా మన యుద్ధంలో పాల్గొనాలని అంటే మనం ఎలా ఉండాలి? దేవుని హత్తుకొని ఉండాలి. అయితే దేవుని యొక్క మందిరంలో మనం ప్రవర్తించే ప్రవర్తన కూడా దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు అన్నటువంటి విషయాన్ని మనము మరిచిపోకూడదు. జ్ఞాపకం కలిగి మెలకువ కలిగి మనం దేవుని మందిరంలో ప్రవర్తించాలి. లోకానుసారంగా ప్రవర్తించినట్లు ఇక్కడ ప్రవర్తిస్తే గనక దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే లెక్కలోనికి చెప్పాలి, దేనిలో తీసుకుంటాడు? లెక్కలోనికి తీసుకుంటాడు. ఒకే ఒక ప్రార్థన. హిజ్కియాకు ఎన్ని సంవత్సరాల వయసు? 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింది. అర్థమైందా? ఇలాగే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలని అంటే మనం కూడా ఆయన సన్నిధిలో ఎలా నడుచుకోవాలి? నీతిమంతులంగా నడుచుకోవాలి, నిందారహితులంగా నడుచుకోవాలి, యథార్థ హృదయం కలిగిన వారంగా నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలు గైకునే వారంగా నడుచుకోవాలి, ఆయనకి ఇష్టలుగా మనము ప్రవర్తించాలి, ఆయన్ని హత్తుకొని జీవించాలి, ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి మనం ఏం చేయాలి? జీవించాలి. ఎప్పుడైతే జీవిస్తామో హిజ్కియా పొందుకున్నటువంటి కృప మనం కూడా
పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు తెలుసా? నీ కృపను బట్టి చెప్పాలి, నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోమన్నాడు. అర్థమైందా? ఎవరి కృప? దేవుని యొక్క కృప. నేను ముగించేస్తాను, ఒకే ఒక మాట అడుగుతాను, మీకు సమాధానం చెప్పాలి. కృప అంటే ఏంటి అర్థం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంక వీడు ఎలిజిబుల్ కాదు, అర్థమైందా? ఇంకా కోయిట్కి రావడానికి వీలు లేదు, వీళ్ళకి వీసా పుట్టదు, అర్థమైందా? సరే, ఇంకా బాగా అర్థం అవ్వాలనంటే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తాకి వీలు లేదు. అక్కమ్మ లేని వాళ్ళు అందరూ అనుకోండి, చాలామంది ఏమైపోయారు? బెంగ పెట్టుకుని అలానే ఉన్నారు. ఆఖరికి ఒక కానూన్ ఇచ్చాడు కదా. ఏంటా కానూన్? ఫ్రీగా మీ గృహాలకి వెళ్ళిపోండి అని ఇచ్చాడా లేదా? అదే కృప. అర్థమైందా? నీకు వెళ్ళడానికి అర్హత లేదు, నువ్వు తప్పు చేసావు, నువ్వు శిక్షను అనుభవించాల్సిందే, నువ్వు ఎలాగైనా ఉండు, నీ పరిస్థితి ఏదైనా అవునాయి, నువ్వు ఇక్కడే ఉండాల్సింది తప్ప దాటడానికి వీలు లేదు. కానీ కానూన్లో ఏమన్నారు? జాగ్రత్తగా వెళ్ళిపోండి అన్నారు. అవునా? అలానే అర్హత లేనటువంటి మనకి అర్హత కలిగించేదే కృప. ఇంత యథార్థమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించి బ్రతికినటువంటి హిజ్కియా కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడన్నా ఈ ప్రార్థన మనకు వచ్చిందా? నీకు అది చేశాను ప్రభా, నీకు ఇది చేశాను ప్రభా, నువ్వు పలానా చేస్తే నీ మందిరంలో నేను ఇలా చేస్తాను ప్రభా అని ఎన్నిసార్లు మనం ఫాల్స్ వాగ్దానాలు చేశాం దేవుడి దగ్గర? ఎన్ని ప్రమాణాలు చేశాం మనం? చేశారా లేదా? అక్కమ్మ అయిపోతుంది, లేదా లైసెన్స్ అయిపోతుంది, లేదా జాబ్ వస్తుంది, లేదా ప్రమోషన్ వస్తుంది, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఇల్లు కొనుక్కున్నాము, వ్యాపారం బాగుంది, ఉద్యోగాలు బాగున్నాయి, కుటుంబం బాగుంది, మనవలు బాగున్నారు, మనవరాలు బాగున్నారు, సమస్తాన్ని సమకూర్చుకున్నాము, నువ్వు ఇంత చేసావు కాబట్టి నేను ఇది చేస్తాను అని మనం చాలా మంది అంటూ ఉంటాం. కానీ హిజ్కియా అలా అనలేదు. ఏమన్నాడు? నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ ప్రార్థన మనం చేసినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా హిజ్కియాకు చూపినటువంటి శాశ్వతమైన కృప మనకి కూడా చూపిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేయను గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం, తలలు వంచండి. విన్నటువంటి వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన ఎవరు మౌనంగా ఉండొద్దు, చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, జీవాధిపతి, రక్షణకర్త వందన, రక్షణకి స్తోత్రాలు. నేను ఇదిగో తండ్రి, ఇంతవరకు నీ యొక్క అమూల్యమైనటువంటి వర్తమానాన్ని మాకు వినిపించినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. హిజ్కియా యొక్క జీవితంలో నుంచి తండ్రి కొన్ని విషయాలు నైనా మేము ధ్యానం చేసి ఉన్నాం. నైనా ఏ విధంగా అయితే హిజ్కియా బ్రతికాడో అటు రీతిగా మేము కూడా బ్రతకడానికి కృపను దయచేయండి. నాయన ఇగో తండ్రి, నీ యందు యథార్థమైనటువంటి భక్తి కలిగిన వారమై యథార్థమైనటువంటి హృదయంతో నీ సన్నిధిలో మెలకువ కలిగి నైనా నీకు ఇష్టమైనటువంటి రీతిగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. నీ దృష్టికి అనుకూలముగా మేము నీతిని అనుసరించే వారముగా, నీ యొక్క కట్టడలను గైకునే వారముగా, నీ యొక్క ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకునే వారముగా నేను మేమందరం ఉండడానికి సహాయం దయచేయండి. నేనా మేము ఇటు రీతిగా ఉన్నామనంటే కేవలం నీ కృప తండ్రి బాబు, వేరొకటి కాదు. నైనా మా అతిశయము నైనా మీరే, మా ఆనందం మీరే, మమ్మల్ని నైనా విజయోత్సాహంతో ఊరేగింపు చేసే దేవుడు మీరే, మా పక్షంగా యుద్ధములు చేసి మమ్మల్ని నైనా ఇటు రీతిగా నిలబెడుతున్నటువంటి దేవుడు మీరే నైనా. అందులో బట్టి నీకు స్తోత్రాలు. విన్నటువంటి వాక్యం నైనా ఏ ఒక్కరి జీవితాల్లో కూడా విడిచిపెట్టుకుని పోకుండా నైనా హృదయాల్లో దాచుకుని నైనా హిజ్కియా ఇటు రీతిగా అయితే నీకు సన్నిధిలో ప్రవర్తించరు అట్టి ప్రవర్తన మేము కూడా ప్రవర్తించి మా జీవితాల్లో ఉన్నటువంటి పోరాటాల నుంచి మేము విడుదల పొందుకోవడానికి సహాయం దయచేసి నడిపించమని ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వర్ణంలో ప్రార్థించి వచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.